దరువై 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 హాయ్ హలో అందరికీ నమస్తే. జానపదాల సింగిడి మట్టిపాట జగిత్యాల సిటీ కేబుల్ సమర్పించు మీ ముందరికి వచ్చిన వాళ్ళు అందరు మంచిగా ఉన్నారా అన్న? నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరేంది, మీరు ఎక్కడి నుంచి, మరి పాటల ప్రస్థానం మరి ఎక్కడి నుంచి వచ్చింది అనేది దయచేసి చెప్పాల్సి కోరుతాను. మాది జగిత్యాల జిల్లా బుగ్గారం మండల్ గోపులాపూర్ విలేజీ. నేను గత 2002 నుంచి సామాజిక ఉద్యమ గీతాలు రాసుకుంటూ నేను పాడుతూ నేను తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసిన. నేను ఎన్నో రుగ్మతల మీద వరకట్నం కావచ్చు, ఒక రైతు సమస్య కావచ్చు, ప్రతి సమస్య మీద నేను పాటలు రాసిన ఉద్యమ పాటలు. అగో విన్నారు కదా, ఉద్యమ పాటలు, సామాజికంగా ఉద్యమం, ఇవన్నీ కూడా మనం ఇక వినబోతున్నాం. అంతకంటే ముందు మరి అన్న పేరేంది, మరి అన్న యొక్క అమ్మ నాన్నల పేరేంది, ఎక్కడి నుంచి అనేది మనం తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి ఫస్ట్. కన్లే అంజన్న నా పేరు. ఓకే. అమ్మ నాన్న పేరు దత్తయ్య సత్యమ్మ. ఓకే. అంటే మీరు పాటలు పాడడం అనేది చిన్నప్పటి నుంచే ఉన్నారా, మరి అసలు ఎప్పటి నుంచి మీకు ఇది పాటలు రాయాలి పాడాలి అనేటువంటి ఆలోచన వచ్చింది? నేను చిన్నప్పుడు అంటే మా తాత వచ్చి ఒక యక్షగాన కళాకారుడు, శివయ్య అన్నట్టు ఆయన. మా నాన్నలు కూడా ఇట్లా యక్షగాన భజన వాళ్ళ నుండి నేను నేర్చుకున్నా, వాళ్ళ నుండి పోతుంటుంది వాళ్ళు ఏం చేస్తారని. అప్పుడు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఈ ఏదైతే ఈ నక్సలిజం మన కాడ ఉన్నప్పుడు ఊళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు పాటలు పాడుదురు. అరే ఈ పాటలు ఏంటిదని అప్పుడు నేను ఆకర్షితులైన. ప్రతి పాట నేను ప్రతి సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద నేను రాసిన. అప్పుడే నేను ఒక ఉద్యమ గీతాలకు అలవాటు పడి నేను 2002 నుంచి నాది ఒకటి ఫస్ట్ జాగోర క్యాసెట్ నేను అప్పుడు పాట రాయడం జరిగింది. ఓకే, విన్నారు కదా, కండ్లే అంజన్న అనేక పాటలు రాసిండు, పాడిండు, ఎందరినో బయటికి తీసుకొచ్చిండు. మళ్ళీ ఈ యొక్క పాట పాడడం అనేది ఆషామాషిగా రాలే, వారసత్వంగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తాతలు తండ్రులు మరి యక్షగానం చెప్పుకుంటూ ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారి యొక్క వారసత్వంగా ఈ విధంగా సామాజికంగా ఉద్యమంగా ముందుకు వచ్చిండు. అన్న ఇవన్నీ అన్నిటికంటే ముందు, ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, ఒక్క పాట షురూ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందర తీసుకుపోదామన్నా. మీకు నచ్చిన ఒక అద్భుతమైనటువంటి పాట పాడండి. నేను ఈ జగిత్యాల జిల్లా మీద కొరుట్ల కాడ ధూమ్ధామ్ ప్రోగ్రాం చేస్తాను 2009లో చేయంగా విద్యార్థులు బలిదానాలు అవుతుంటే అప్పుడు నేను చూడలేకపోయి ఒక పాట రాసిన విద్యార్థులుగా. జగిత్యాల గడ్డంటే పోరాట బిడ్డలురా, ఓటమి నెరగాని తెలంగాణ గడ్డార, పేదోళ్ళ కడుపులు కందిప్పి చూసింది, కడుపులు మెతికేదని కల్లెర్ర చేసింది. బతుకు కొరకు నేను మెతుకు చూపుతాని, బతుకు కొరకు నేను మెతుకు చూపుతాని, పందుకు నెత్తింది బాట సారయ్యింది. పోరులో ఒరిగిన వీరుల ముద్దాడి చెజ్జనకర జెండలెత్తినది, ఎగిలిన బ్రతుకుల రణపోటు చేసింది, జెండెత్తి జగిత్యాల జంగులు దూకింది, ఢిల్లీ గుండెల్లోన గుబులు పుట్టించింది, జగిత్యాల జైత్ర యాత్ర చేసిన. రాలిపోవద్దు మొక్కలారా మీరు, రాలిపోవద్దు బిడ్డలారా, రాలిపోవద్దు పువ్వులారా మీరు, ఓడిపోవద్దు పూనలారా. కోసబెట్టినోని కోరిగట్ట మంది, రాష్ట్ర తెలంగాణ రుణము తీర్చమంది, జగిత్యాల పొద్దు జనపోరు చెయ్యంది, రేపాటి తెలంగాణ కల్లార చూడండి. ఇది అంటే ఇది ఉద్యమం టైంలో రాలిపోతుంది. ఎందుకంటే చాలామంది ఆత్మ బలిదానం అనేది చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా ఆ యొక్క పోరులో భాగస్వామ్యం కదిలిపోదాం, రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని రాశారు. చనిపోతే ఏమవుతుంది, బతికుండి సాధించుకోవాలి అని అప్పుడు నేను 2009లో రాశాను. ఎందుకంటే నిజంగా అన్న చాలా అద్భుతం. అది చనిపోతే ఏమీ రాదు, ఖచ్చితంగా మనం బతుకు తోవలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో గొప్ప పాట రాసిండు. కానీ ఆ కాలంలో ఉద్యమం అంటేనే, ఎందుకంటే దోపిడి పాలయ్యింది మన వ్యవస్థ కానీ మన యొక్క వనరులు కానీ అంత దోపిడి పాలవుతుందని చెప్పేసి ఆ యొక్క పోరాటానికి నిజంగా ఉద్వేగానికి లోనై చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజంగా ఆ యొక్క అమరవీరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం తోటి మనం అందరం కూడా నివాళులు అర్పించుకుందాం, వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేసుకుందాం అనే చాలా అద్భుతమైనటువంటి పాట. ఇంకా మీరు సామాజికంగా ఉద్యమంలో చాలా పాడినరు, రాసిండ్రు. ఇంకా తెలంగాణ ఉద్యమం అంతకుముందు ఏమైనా చేసిండ్రా ప్రోగ్రామ్ మీరు? అంతకుముందు నేను ఫస్ట్ పాట
పేదవాడి కష్టం చూడక తిందామంటే తిండి లేక ఉందామంటే నీడ లేక ఎండి ఎండి మాడి మాడి ఎట్టి చకరి చెయ్యలేక బానిస బతుకు బతకలేక దొరల గడిల నిద్ర రాక వాళ్ళ హింస చూడలేక పుట్టినది నా పాట. ఎగిరేది ఎర్ర జెండా రగిలేది పేద గుండె, ఎగిరేది ఎర్ర జెండా రగిలేది పేద గుండె. తెలంగాణ 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 గడ్డ మీదరా నా ఎర్ర జెండా రేపరే పాలాడుతున్నదా. తెలంగాణ గడ్డ నొదిలి ఎర్ర జెండా ఎందుకు పోదు, తెలంగాణ గడ్డ నొదిలి ఎర్ర జెండా ఎందుకు పోదు. పేదవాడి పేదవాడి బాధే చూసిరా నా ఎర్ర జెండా గడ్డ నొదిలి పోలేనన్నదిరా. ఫస్ట్ పాట మీరు అంటే దాదాపు ఏ వయసు ఉండొచ్చు మీరు రాసినప్పుడు? నేను రాసినప్పుడు అప్పుడు 35 30 సంవత్సరాలు. అంటే ఏమన్నా ఎర్ర జెండాతోటి ఏమన్నా సంబంధాలు ఉండేనా ఆ కాలంలో? అప్పుడు నేను ఏమంటున్నా విలేజ్లకు అప్పుడు నక్సలైట్లు వచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ చూసి నేను అప్పుడు కొంచెం వాళ్ళు ఒక ప్రజల కోసం చేస్తారు, మనం కూడా కొంచెం మనం ఆ రూట్లో పోతే కొంచెం నాకు ఇంటికాడ బాధ్యతలు ఉండే పోవాలనిపించింది. కొన్ని సందర్భాలతో ఉన్నాం, కాకపోతే నాకు ఇంటికాడ బాధ్యతలతోటి నేను ఆ రూట్లో కాకుండా నా వంతుగా సమాజానికి ఒక పాట రూపకంగా నేను ఒక సామాజికంగా నేను ఒక పాట రూపకంగా అంటే ఉన్న పరిస్థితుల రీత్యా బయటికి పోలేదు కానీ భావాలు మాత్రం గుండెల్లో ఉన్నది. అందుకని ఆ భావాలు ఉన్నది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అక్షరాలు మీ యొక్క కలం నుండి జాలువారాయి. నిజంగా మీరు ఒక్కొక్క పదాలు అంటుంటే నాకే ఒకటేసారి వెళ్ళి బంధు పట్టాలన్నంత ఆ యొక్క ఊపు వస్తూ ఉన్నది. నిజంగా అద్భుతంగా ఉందన్న. ఇంకా చాలా పాటలు ఇంకా మీ దగ్గర ఉన్నాయని తెలుసు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఇంకా ఏదైనా బాగా మీరు రాసినటువంటి పాట? ఎందుకంటే నాకు అన్న మీరు తెలంగాణ పోరు అనుకుంటా, ఆ తెలంగాణ పోరు అనేటువంటి ఆల్బమ్ తెలంగాణ ఉద్యమం సమయంలో అన్నగారు రచించి దాంట్లో పాటలు కూడా పాడిండు. దాంట్లో నేను సైడ్ డాన్సర్గా అప్పుడు చిన్నపిల్లగారిని నేను కూడా చేసిన. అందుకనే అన్న గురించి తెలిసినటువంటి వ్యక్తిగా మరి ఆ ఆల్బమ్ నుంచి ఏదైనా పాట ఉంటే చాలా రాసిన. తెలంగాణ అంటే మారాలి మారాలి మన బతుకులు రా, మారేది ఎన్నడురా, బాధలు తీరేది ఎన్నడురా. మారాలి మారాలి మన బతుకులు రా, మారేది ఎన్నడురా, బాధలు తీరేది ఎన్నడురా. పాలు మరువని పిల్లగాడు తెలంగాణ లొల్లి చేసి, పాలు మరువని పిల్లగాడు తెలంగాణ లొల్లి చేసే, లొల్లినంతా ఢిల్లీ ఎక్కి లొల్లినంతా ఢిల్లీ దాకా గల్లీ గల్లీ చేసినాడు. పాలు మరువని పిల్లగాడు తెలంగాణ లొల్లి పెట్టే, పాలు మరువని పిల్లగాడు తెలంగాణ లొల్లి పెట్టే. మరియు కొంతమంది దుబాయ్ వలస పోతూ ఉంటే అప్పుడు నేను ఇక్కడ జగిత్యాల, ఎక్కువ జగిత్యాల నేను ఓల్డ్ హై స్కూల్లోనే చదువుకున్నా. జగిత్యాల ఇక్కడ అక్కడ ఏదో ట్రావెల్స్ ఉంటాయి, ఆ ట్రావెల్స్ కాడ పోతా ఉంటే వాళ్ళు ఆ పిల్లలు భార్యలు తల్లిదండ్రులు ఏడుస్తుంటే నేను ఒక పాట రాసిన. అంటే వలస బతుకులు, వలస బతుకులు చూసిర్రా? అంటే సామాజికము ఉద్యమం అట్లనే. ఇక ఎందుకంటే బొంబాయి అటు ఇటు వెళ్తారు మనోళ్ళు, ఆ బొంబాయి బస్సుల కాడ నిజంగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం చూస్తే దుఃఖం ఆగదు అంత పరిస్థితులు. ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని ఏదో ఒక పని చేయాలి, కుటుంబాన్ని పోషించాలంటే అందరిని వదిలిపెట్టి మరి అక్కడ వెళ్ళి పని చేసేటువంటి ఎటువంటి పనులైనా చేసేటువంటి పరిస్థితులు మరి తెలంగాణలో ఉన్నది. అందుకే రాష్ట్రం తెచ్చుకోవాలి అని చెప్పేసి కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మరి అన్న వలస పాట ఒకసారి మనం అందరం కూడా అన్న నోట విందాం. యాడ నుంచో రమ్మాని సైరను కూతొచ్చినాదా, ఒకడు బొంబాయి ఒకడు మస్కట్ తల్లి వేర్లను పెంచుకొని వెళ్ళగా తప్పకపాయేనా నా బిడ్డలకు సప్పుడు మూత పెడుతుందా నా పల్లెలోనా. వెళ్ళగా తప్పకపాయేనా నా బిడ్డలకు సప్పుడు మూత పెడుతుందా నా పల్లెలోనా. ఈ పాట ఇది అంటే వలస బొంబాయి వెళ్తున్న వాళ్ళని చూసి ఆ ట్రావెల్స్ దగ్గర చూసి రాసినటువంటి పాట. రీల్ క్యాసెట్లు. ఎందుకంటే అన్న నేను కూడా ఈ పాట కనెక్ట్ అయినా. నేను కూడా బొంబాయి వెళ్ళి ఒక 4 నెలలు పని చేసిన, అక్కడ పాచి పని ఇంట్లో పని కానీ అవన్నీ చేసిన. అందుకనే ఆ బాధలు ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు అన్న. నిజంగా చాలా అద్భుతంగా ఆ యొక్క బాధను కళ్ళ కట్టినట్టు ఆ పాట మీరు రాసిరు. నిజంగా చాలా అద్భుతం అన్న. ఇంకా అంటే
మీకు ఊర్లో కానీ మీ అట్లా పాట పాడతారని ఊర్లో అందరికి తెలుసా? తెలుసు తెలుసు. అంటే ఎవరైనా పాడించుకుంటారా ఇట్లా అంజన్న వస్తేనే ఓ మంచి పాటగా పాట ఉంటుంది అనేది ఏమైనా ఉంటుంది అట్లా? మీరు అంజి అంటే 2-3 ఉంటారు మా కాడ. కళ్ళ అంజి అంటే ఏ అంజి అంటే పాటలు పాడే అంజి అంటేనే తెలుస్తుంది. పాటలు పాడే అంజన్న. మనం అంటే కళ్ళే అంజన్న అంటున్నాం కానీ పాటలు పాడే అంజన్న. మరి పాటలు పాడే అంజన్న వస్తే ఈ పాట పాడితే మంచిగా ఉంటుంది అని ఎవ్వరని అనేటోళ్ళు ఉన్నారు అట్లా మనకు ఊర్లలో అట్లా పాడిపించేటోళ్ళు ఉన్నారు అక్కడ. నేను కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసిన తెలంగాణ ప్రోగ్రామ్స్ అప్పుడు. ఓకే, వాళ్ళు ఎక్కువ అడిగి నీ నోట రావాలని పాట అని ఏదైతే ఉందో అది అట్లా ఏమైనా పాట ఉంది? అప్పుడు నేను ఒక వరకట్నం పాట, అప్పుడు రీల్ క్యాసెట్లు, అప్పుడు వరకట్నం మీద ఒక పాట రాసిన. నాతి చెరామి అంటూ నాతి చెరామి అంటూ మనువాడిన మగవాడే, నాతి చెరామి అంటూ మనువాడిన మగవాడే, మూడు ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచినోడే, కష్టాల్లో సుఖాలలో కలిసి పంచుకుంటానని నేడు చేసుకున్న ప్రమాణాలు బుగ్గిలో నగలుతాయి, బుగ్గిలో నగలిసినాయి, బుగ్గిలో నగలిసినాదే. అంటే అట్లా ఏదన్నా చూసి సంఘటన జరిగింది చూసిండ్రా మరి? ఎట్లా నాకేందంటే నాకు విలేకరులు అన్న జర్నలిస్టులు అన్న చాలా అభిమానం. ఎందుకంటే నేను ఈ పాట వరకట్న దాహానికి మారో అబల బలి అని ఒక పేపరు ఏదో ఒక పత్రిక అది చూసి ఆ కొటేషన్ చూసి పాట రాసిన. ఎందుకంటే పేపర్లో వచ్చిన ఒక కొటేషన్ చూసి రాసిండ్రు ఎక్కువ సందర్భాలు. అందుకోసమే వాళ్ళ మీద కూడా నేను ఒక పాట రాసిన. ఎవరి? జర్నలిస్టుల విలేకరుల మీద. ఎందుకంటే ఇలా ఆ విలేకరణలు లేనిది, ఎందుకంటే వాళ్ళ యొక్క పెన్ను ఒక ప్రజలకు ఒక ధైర్యం ఒక ఆయుధమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విలేకరణల కష్టం బయట తెలియదు. కానీ వాళ్ళ వెనుక పరిస్థితి ఎంత ఉన్నా కూడా ఏ రాత్రైనా బావలైనా వెళ్ళి వాళ్ళ యొక్క పెన్ను అనే అక్షరంతో ఇలా ప్రజల్లో ఒక మేల్కొల్పేటువంటి తనం ఇలా విలేకరణ. నిజంగా వాళ్ళ పాట ఒకసారి యాడ్ చేసుకోవాలి మనం. నేను ఉద్యమాభివందనాలు ఒక విలేకరణ జర్నలిస్ట్ ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను వాళ్ళ కొటేషన్లు చూసిన రాసిన పాటలు జాలెడు చూపాను నీళ్ళు మేఘం వచ్చు మీకు ప్రతిదీ మీకు ఇంట్రడ్యూస్లో చెప్తా. ఇప్పుడు నేను జర్నలిస్టుల మీద ఒక మొన్న పాట రాసిన. విలేకరుల ఇద్దరు విలేకరు జర్నలిస్టులు వీళ్ళు లేనిది ఈ ప్రపంచంలో ఏం జరగదు. ఒక కళాకారుడు ఒక రకంగా ఒక సిద్ధాంతాన్ని చెప్తాడు, ఒక విలేకరు జర్నలిస్ట్ ఒక సిద్ధాంతాన్ని. ఎక్కడో జరిగేటువంటి వాటిని మన క్షణాలలో కానీ అట్లనే తెల్లారి పేపర్లో కానీ దాన్ని పర్టికులర్గా వెళ్ళి దానిపై ఒక చూసి దాని దగ్గర ఉండి తెలుసుకొని మరి మనకు తెలియజేసేటువంటి విలేకరణకు నిజంగా ఎన్ని పాటలు పాడినా ఎన్ని అక్షరాలు రాసినా తక్కువే. ఒక్కసారి యాద్ చేసుకుందాం వాళ్ళని. కళాకారులం మేము కళాకారులం, విలేకరులం మేము జర్నలిస్టులం, చీకటి నీరు మాపే వెలుగు వీరులం, చీకటి నీరు మాపే వెలుగు వీరులం, అక్రమాలను నిలదీసి రాసినం, అక్రమాలను నిలదీసి రాసినం, అన్యాయాలను గొంతెత్తి పాడినం, కళాకారులం మేము కళాకారులం, కళాకారులం మేము కళాకారులం, చీకటి నీరు మాపే వెలుగు వీరులం, చీకటి నీరు మాపే వెలుగు వీరులం, తూర్పు పేద ప్రజల చూసి ఏడ్చినం,
చూసి ఏడ్చినం పడమటి దిక్కున పోయి పాట రాసినం పడమటి దిక్కున పోయి పాట రాసినం దక్షిణాన్ని పోయి దద్దరిల్లి ఆడినం దక్షిణాన్ని పోయి దద్దరిల్లి ఆడినం ఉత్తరాన్ని పోయి ఉరిమి ఉరిమి పాడినం కళాకారులం మేము కళాకారులం చీకటి నీరు మాపే వెలుగు వీరులం కళాకారులం మేము విలేకారులం చీకటి నీరు మాపే వెలుగు వీరులం. అద్భుతం అద్భుతం అన్న. ఎందుకంటే ఉద్యమంలో కూడా వాళ్ళు అన్ని లాఠీ చార్జీలు జరిగిన, అలాగే కొట్టడం కానీ, ఎత్తుకుపోవడం, బాష్పవాయు గోళాలు అవన్నీ జరిగినా కూడా వాటి మధ్యలో వెళ్ళి కూడా ఉద్యమకారులను ప్రతి ఒక్క సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు అవుతున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి పనికి న్యాయం చేసే దిశగా విలేకరులలో ఎప్పుడు ఉంటారు. అందుకే కదా అన్న మన అద్భుతమైనటువంటి పాట, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి, అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరము గురి, నిజాలే అన్నా నీ కూపిరి. నిజంగా ఇవన్నీ పదాలు ఎందుకంటే జర్నలిస్టులు విలేకరిని ఎప్పటికీ మర్చిపోను. అలా కొటేషన్లతోటి నేను అది చూసిన వెంటనే ఒక పాట నా మొదలకు థాట్ వస్తుంది. ఇలా మనల్ని కూడా మనం ఏ ఆల్బమ్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఉద్యమాల పాల ప్రతి ఒక్క మన యొక్క చిరునామా అరే కండ్లే అంజి, పాటలు అంజి, ఉద్యమకారుడు, రచయిత అనేది నలుగురికి తెలియాలంటే వాళ్ళ యొక్క పెన్ను ద్వారా రాసినటువంటి అక్షరాల ద్వారా ఇలా ప్రజలలో మనం మెప్పు పొందుతున్నాం, ప్రజల్లో గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయిటూనంగా అంటే జూన్లో అంటే జాలి చూపని నీలి మేఘం అంటే ఒక రైతు, ఒక బక్క రైతు ఇట్లా ఆకాశాన్ని వైపు చూసుకుంటూ ఒకటి నాకు ఫిగర్ కనబడ్డది దాని మీద చూసి అప్పుడు నేను ఒక పాట రాసిన. అది కూడా పేపర్లోనే చూసిర్రు. అంటే వర్షం పడక, ఎందుకంటే కరువులా ఎప్పుడు పడుతుందా, ఒక్క చినుకన్నా రాలితే ఎప్పుడు చిగురిస్తుందా ఆశలు అనేది చూస్తున్నారు రైతు. జాలి చూపని నీలి మేఘం అని ఒక కొటేషన్. ఆ కొటేషన్ వరకట్నం అదే కొటేషన్, ఇది కూడా దాంట్లో నుంచి పాట పుట్టింది. వినాలి ఒక్కసారి. జాలి చూపని నీలి మేఘమా జల్లన్న గురిసన్న పోయే, జాడ కోసం రైతు జాగారం చేస్తాడు జరణన్న కలిసన్న పోయే, జాలి చూపని నీలి మేఘమా జరణన్న కలిసన్న పోయే, జాడ కోసం రైతు జాగారం చేస్తాడు జరణన్న కలిసన్న పోయే, బంగాళాఖాతం చూడక్క రైతు నేడు డొక్కెండి సత్తాండు, రైతు నేడు డొక్కెండి సత్తాండు, బంగాళాఖాతం చూడక్క రైతు నేడు డొక్కెండి సత్తాండు, రైతు నేడు డొక్కెండి సత్తాండు, ఉరువమ్మని అరుపు ఎదలోన దాసేసి ఎన్నాళ్ళని గోస పెడతావే, ఉరువమ్మని అరుపు ఎదలోన దాసేసి ఎన్నాళ్ళని గోస పెడతావే, జాలి చూపని నీలి మేఘమా చల్లన్న గురిసన్న పోయే, జాడ కోసం రైతు జాగారం చేస్తాండు జరణన్న గరిసన్న పోయే, మేఘామతనామాని మేఘాన్ని కదిలించే సర్కారు చేసేటి పథకాలు చూడండి, ఎనుకున్న కాలాలు ముందుకైతేనేమి, ముందున్న కాలాలు వెనుకకైతేనేమి, అధికారి వ్యవస్థ మంత్రుల ఆశాకై సంతకం పెట్టి ఎట్లానో బ్రతికేరు, నేనెవ్వని పైలు మీద సంతకము పెట్టి బతకాలే వానమ్మా, జీవితమానే ఆఖరి పైలు మీద సంతకం పెట్టి నేనెల్లంత, జాలి చూపని నీలి మేఘమా జల్లన్న గురిసన్న పోయే, జాడ కోసం రైతు జాగారం చేస్తాండు జరణన్న కలిసన్న పోయే. అయితే అన్న మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పాటలు రాసిండ్రు, ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఉద్యమం తర్వాత ఉద్యమకారులకు ఎటువంటి గుర్తింపు కానీ మరి రాష్ట్రం అయితే వచ్చింది, రాష్ట్రంలో ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి అటువంటి సమయంలో ఏదైనా గుర్తింపు మీకు అప్పుడు ఏమైనా వచ్చిందా? నేను ప్రతి ఈ మన రాయకల్ కానీ జగిత్యాల కరీంనగర్ ఉమ్మడి మండల్ అక్కడ ప్రోగ్రామ్ చేసిన విజువల్స్ ఉన్నాయి. కానీ పోయిన ప్రభుత్వం నిజమైన కళాకారులను, ఉద్యమ కళాకారులను గుర్తించలేదు. అయినా కానీ మేము ఏ రోజు బాధపడలేదు. నిజమైన కళాకారులకు ఏదో ఒక గుర్తింపు వస్తుందనే ఒక ధైర్యంతో ఈరోజు ఈ గవర్నమెంట్ను
మొన్న ఈ కేసీఆర్ గవర్నమెంట్ దించడానికి కూడా నేను ఒక పాట రాసిన జగిత్యాల జిల్లా నుండి. ఒక్కసారి జజ్జనగర జన కళా బృందం అని ఇక్కడ నుండి ఎత్తర 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 కాంగ్రెస్ జెండా టిఆర్ఎస్ ని గుండెల్లో గుబులే గుట్టంగా ఎత్తర ఎత్తర నువ్వు అమరవీరుల జెండా రాష్ట్రాన్ని ఇచ్చినట్టి సోనియమ్మ జెండా ఎత్తర ఎత్తర నువ్వు కాంగ్రెస్ జెండా ఎత్తర ఎత్తర నువ్వు అమరవీరుల జెండా ఎత్తర 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 కాంగ్రెస్ జెండా టిఆర్ఎస్ ని గుండెల్లో గుబులే గుట్టంగా అల్లుడు బిడ్డింటి కస్తే ఏడవంటాడన్నాడు కోళ్ళను కొంగలను ఏడేసుడన్నాడు. ఇది ఒక కేసీఆర్ నా పాట అంటే ఆ పాటతోటే నేను రాష్ట్రం మొత్తం తిరిగిన మైపాల్ యాదవ్ ఛానల్లో. ఓకే, అయితే 9 ఏళ్ళు మరి కేసీఆర్ గారు కూడా పాలనలో ఉన్నారు కదా, మరి అప్పుడు నా రాష్ట్రం అయితే వచ్చింది, ప్రభుత్వం ఏర్పడ్డదని, మరి వాళ్ళకి ఎప్పుడైనా మంచిగా పాట రాయలేరా మీరు? ఎవరికి? కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. నేను బ్రదర్ అప్పుడు నేను ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను చేసుకున్నా, అప్లికేషన్ చేసుకుంటే మనకి ఎలాంటిది రాలేదు. రాకపోతే సరే రెండో విడతలని వస్తుంది అనుకున్నాం, అప్పుడు కూడా రాలేదు. నేను ఆల్రెడీ మాదాపూర్కి అయినా పోతే మనకేం కాలేదు. అప్పుడు ఏంటంటే ఎవరైతే మన రసమైకి తొత్తులుగా ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు నిజమైన కళాకారుడు. ఇప్పుడు నేను లైవ్లోనే చెప్తాను, నా పదాలు అనేటి, నా భావాలు అనేటి, నా ఉద్యమ నేపథ్యం ఏంటిది, అసలు నా పాటల రూపకల్పన ఏంటిది, అసలు కళాకారులు ఇప్పుడు ఇంకెంతో మంది ఉన్నారు, నేనే కాదు. ఓకే, అంటే మీకున్నటువంటి బాధ, ఉద్యమం నుంచి చాలా సమయాన్ని కోల్పోయినరు, అనేక ఉద్యమాలు చేసిండ్రు, పాటలు రచించిండ్రు, సరైన గుర్తింపు రాలేదని ఈ ప్రభుత్వం దిగాలి, ఇంకో ప్రభుత్వం రావాలని పాట రాసిండ్రు. అంటే కేవలం ఆ ఉద్యమ భావాలతోటే రాసిండ్రా, లేదంటే ఏదైనా కాంగ్రెస్ జెండా పట్టుకుని అట్లా కార్యకర్తగా ఏమైనా రాసిండ్రా మీరు? నేను అలా ఇప్పుడు నేను నోటిఫికేషన్లు విద్యార్థులకు కానీ నేను ప్రతి చరణం ఒక్కొక్క చరణం ఒక్కొక్క దానికి పెట్టిన. డబుల్ బెడ్రూమ్ గురించి ఒకటి పెట్టిన, లిక్కర్ దానికి ఒక చరణం పెట్టిన. విద్యార్థులకు అక్కడ వాళ్ళు యాదవ్ ఉరి వేసుకొని చనిపోతే ఆమె ఏదేదో లవ్ ఎఫైర్ అని చెప్పినప్పుడు, మా మరణాలకు దూరోనికి ఎంత ఏల నాయరా ఎత్తర 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 అని నేను ఆ ప్రభుత్వాన్ని దించడానికి ఒక ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం దిగాలి, కొత్త ప్రభుత్వం రావాలని పాట రాసిండ్రు, పాడినరు. రేపు ఈ ప్రభుత్వం కూడా మీకు ఎటువంటి గుర్తింపు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుంటే దీన్ని కూడా ప్రశ్నిస్తారా, లేదా మీరు అట్నే అంటే ప్రజా వ్యవస్థలో వైపే ఉంటారా? ఖచ్చితంగా మన కళాకారులకు ఇప్పుడు ఏమన్నది మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10% అని, ఇంకొకటి ఉద్యోగం అన్నది. సరే, ఉద్యోగం రాకపోయినా నేను బాధపడా, కానీ ప్రజలకు మంచి చేయాలి. నేను ఇదే పాటతోటి నేను ఏదో పాటను వాడుకుని నా జీవితాన్ని సాగిస్తాను. నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు. ఇంకా కొంతమంది నిరుద్యోగ కళాకారులు ఉన్నారు, అంటే వాళ్ళు నాకు ఒక టాలెంట్ ఉన్నది, నేను ఇంకొక రూట్లో అయినా పోతా పాటతోటి, కానీ నాకు ఉద్యోగం రాకపోయినా ప్రజలకు మంచి చేయాలి ఈ ప్రభుత్వం. సో అదండి, విన్నారు కదా. ఎందుకంటే కళాకారునికి ప్రశ్నించే తత్వం ఎక్కడ పోదు. ఎందుకంటే ప్రజా వ్యవస్థ వైపు ఏ పార్టీకి సొంతం వ్యక్తి కాదు. ఇలా ఇక్కడ బుక్కెడు బువ్వ దొరుకుతుందంటే ఇక్కడ ఈ పాటను పాడడం, అక్కడ పాడడం, అంటే కేవలం మాకున్నటువంటి భావాల, మాకున్నటువంటి టాలెంట్ని పాట రూపకంగా అక్కడ పాడతాము, అంతేగాని ప్రజా వ్యవస్థ వైపే ఎప్పుడు ఏ పార్టీకి కాదు. అందుకే అన్న కూడా చెప్తున్నాడు, ఇప్పుడు గతంలో గడిచిపోయినటువంటి ప్రభుత్వం ఇయ్యలే, గుర్తించలే, ఈ ప్రభుత్వం ఇస్తా అని ఒక మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఇస్తుందనే ఆశతోటి ఇలా ప్రభుత్వాన్ని మరి ఎక్కించడానికి తన వంతు కృషి కూడా పోషించిండు. రేపు ఇది ఇవ్వకున్నా దీనిపైన కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని మరి ఖచ్చితంగా నేను రాస్తా అని కండ్లి అంజన చెప్తా ఉన్నాడు. ఓకే అన్న, అయితే మీరు పాట పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మరి ఇంట్లో వదిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు మీరు పాడుతూ ఉంటే మరి పాటలు ఎందుకు అవసరమా అనేటువంటి మాటలు ఎప్పుడన్నా మీకు అట్లా అన్నారా, లేదంటే పర్వాలేదు మీరు ఇట్లా రాయాలి పాడాలని సపోర్ట్ చేస్తారా? అప్పుడు అన్నారు. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత అందరికీ ఇప్పుడు నా తోటి కళాకారుల క్లాస్మేట్లు మల్లిక్ తేజ కావచ్చు, గడ్డం రమేష్ కావచ్చు, ఎస్వి మల్లిక్ తేజ మీ క్లాస్మేట్ బుగ్గారంలో, వాళ్ళకి వచ్చినప్పుడు కొంచెం బాధపడ్డారు. మరి నీకెందుకు రాలేదంటే, సరే రాకపోయినా అప్పుడు బాధపడ్డారు. రాకపోని నా కళ అనేది ఏదో ఒక రోజు నా కళ అనేది ప్రపంచానికి తెలియజెప్పుతా అని చెప్పిన అదే సంకల్పంతో నా ఇంట్లో. అంటే ఖచ్చితంగా అన్న మీరు చెప్పిన విధంగా, ఎందుకంటే మీరు రాసేటువంటి పాట, పాడేటువంటి పాట ఎల్లప్పుడు మన ఒంట్లో నుండి ప్రాణం పోతుంది కావచ్చు, కానీ పాట అనేది నిరంతరం బతికిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలా గద్దరన్న చూస్తున్నాం కదా, ఇలా ఒకప్పుడు గద్దరన్న ఏం చేసినాయన్న
నాడు తుపాకులే నిన్ను కాల్చి చంపజూసెనో ఆ తుపాకులే వంగి నేడు సలామన్నయో లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్నా. వాస్తవమా కాదన్న? ఎందుకంటే ఆనాడు గుండెలో తూటాలు దించారు. తెలంగాణ కోసం మొదటి పాట రాసింది గద్దరన్న. మరి ఆయన గుండెలో మొదటి పాట రాసినందుకు తూటాలు దించారు. ఆ తూటతోటి 32 ఏళ్ళు మరి ఆ పాటను కొనసాగించినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా ఆయన పాట బతుకుతుంది. ఆయన ఆశయం కోసం మనలాంటి రచయితలు కళాకారులు నడుస్తూనే ఉన్నాం. చెప్పాలంటే అన్న, ఇట్లాంటి గద్దరన్న కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ భావజాలతోటే రేపు ఉద్యోగమైన అదే పాటను పట్టుకొని బతుకుతామన్న ఒక సంకల్పం ఒక గద్దరన్న అంటే చాలా ఇష్టం. అదే స్ఫూర్తితోటి నేను ఇప్పుడు మీరు అడిగినగా రేపు మరి ఈ ప్రభుత్వం అయితే నాకు ఉద్యోగం విషయం విడిచిపెట్టు, నేను పాటనే పట్టుకొని అయితే ఎందుకంటే ప్రజల కోసం పోరాటం చేస్తారు. అయితే ఇంకోటువంటి చిన్న ఆశాభావాలు వచ్చేటువంటి వార్త అయితే వినబడ్డది. ఎందుకంటే గద్దరన్న మరి ఆయన ఏ లోకాన ఉన్నా కూడా వారి యొక్క గుర్తింపుగా వారిని గౌరవంగా మరి వారి యొక్క కూతుర్ని సాంస్కృతిక సారథి చైర్మన్ చేసిండ్రు. మరి ఇట్లా ఏమన్నా మీకు వస్తాయనే నమ్మకం ఏమైనా ఉందా? వస్తాయి, ఖచ్చితంగా గుర్తించి అక్క ఇస్తుంది. ఒకవేళ రాకపోయినా ప్రజలకు ప్రభుత్వం మంచి చేయాలని నేను కోరుకుంటాను. అంటే కేవలం అంటే ఈ కళా ఉద్యమం వైపు నాకు నౌకరి ఇచ్చిన ఇవ్వకున్నా ప్రజా వ్యవస్థలో ప్రజలకు చేసేటువంటి పథకాలు కానీ అభివృద్ధి పనులు చేస్తే అట్లయినా సంతోషపడతా అంటున్నారు. అట్లయినా సంతోషపడుతూ ఇంకొకటి, ఈ కళాకారులు అయితే ఏదైతున్నదో వృద్ధాప్య కళాకారులు వాళ్ళకు పెన్షన్ కానీ అట్లా ఈ సారథిలా అట్లాంటివి కల్పించాలి. కొంతమంది నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. కళాకారులకు ఖచ్చితంగా గుర్తించి కళాకారులను గుర్తిస్తానికి ఖచ్చితంగా నమ్మకం ఉన్నది ఈ మన వెన్నెలక్క మీద, ఈ ప్రభుత్వం మీద. అయితే ఇన్ని రోజులు మీరు పాటలు రాస్తున్న ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు కదా, మరి ఎవరెవరితోటి అంటే మీతో పాటు ఇంకా ఎవరు చేసేవాళ్ళు? నేను మల్లిక్ తేజ్ తోటి చేసిన, రసమయ్య తోటి చేసిన. రసమయ్య తోటి చేసిండ్రు కదా, మరి నౌకరు ఎందుకు ఇవ్వాలి? అదే రసమయ్య తోటి ఇక్కడ కోరుట్ల మన ఏది మెట్పల్లి, జగిత్యాల, రాయకల్, ధర్మాపురి, ఉమ్మడి కరీంనగర్, ఇక్కడ ఏది నిజామాబాద్ దగ్గర ప్రతి ప్రోగ్రామ్ నేను చేసిన కానీ నేను ఏంటంటే ఒక ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తిని కాబట్టి నేను ఎట్లా అంటే అయ్యా దండం కాళ్ళు మొక్కుతాను నీకు ఉద్యోగం వచ్చింది, నేను అట్లా అనలేదు. ఇలా నేను ఎందుకంటే మన దాంట్లో ఉద్యమ భావాలు సామాజిక భావాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ కూడా తల వంచి బాంచన అనేటువంటి పరిస్థితి ఉండదు. బాంచన అనలేదు కాబట్టి నాకు ఇలా ఇది జరిగింది. ఓ సూపర్ అన్న, అద్భుతం. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న వాటిపై మీరు ప్రతి ఒక్కటి కూడా చూసి వాటిని పేపర్లలో కానీ జరుగుతున్న వాటి అన్నీ చూసుకుంటూ వాటిపైన పాటలు రచించి అలాగే ఆ కాలం నుండే ఉద్యమ భావాలు కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల వెళ్ళేవాడేమో కానీ అంటే కుటుంబ పరిస్థితులలో వెళ్ళలే కానీ ఆ భావాలు ఉండేపాటికి అనేక పాటలు రాసిండు. అని ప్రజల్లో ఇలా మంచి గుర్తింపు. ఎందుకంటే జగిత్యాల జిల్లా అనగానే మరి రచయితల్లో టాప్ 10లో మరి వినబడేటువంటి పేరు కండ్లే అంజన్న పేరు కూడా. కాబట్టి నిజంగా విన్నర్ కదా, ఇంకా చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయండి. సామాజికంగా, ఉద్యమంగా, అలాగే జానపదంగా చాలా పాటలు ఉన్నాయి అన్న పాటలు. అందుకే ఎవరిని కూడా అంటే కనబడచ్చు, కొందరు కనబడకపోవచ్చు ఉన్న పరిస్థితుల రీత్యా. అందుకని ఎవరిని తక్కువ అంచనా వేసలేదు. అవునా కాదన్న? ఇంకొకటి, ఈ జగిత్యాల జిల్లా అంటేనే నాకు ఒక అభిమానం. ఒక ఉద్యమం నడిపిన జగిత్యాల జిల్లా, ఒక ఢిల్లీని కదిలించిన జిల్లా. ఇక్కడ విద్యార్థులు చనిపోయినప్పుడు నీకు ఇంతకుముందు చెప్పినా కదా, రోజుకో వీరుడు బలిదానమవుతుంటే రాజీనామీ అని ప్రజద్రోహులు రాజీనామా చేసి పల్లెకచ్చి జై తెలంగాణ జెండా పట్టుతుంటే ప్రాణాలు పోతున్న మన వీరుల ముందు మానాలు లేని జెండాలు మనకద్దు. తల్లి తెలంగాణ తన బిడ్డలేరాని తల్లడిల్లి తల్లి అల్లాడుతున్నది. గోసబెట్టినోని గోరిగట్ట మంది రాష్ట్ర తెలంగాణ రుణము తీర్చమంది. జగిత్యాల పొద్దు జనపోరు చెయ్యంది రేపాటి తెలంగాణ కల్లార చూడండి. రాలిపోవద్దు మొగ్గలారా మీరు కాలిపోవద్దు బిడ్డలారా. ఈ జగిత్యాల జిల్లా అంటే నాకు చాలా అభిమానం. ఈ జగిత్యాల జిల్లాలో పుట్టినందుకు నన్ను నిజంగా, ఎందుకంటే చెప్తాం కదండి, పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏదో కల ఉంటుంది, ఇది నిజములే. ఎదుటోడిని తక్కువ అంచనేసితే ఎన్నటికీ ఎదగలేములే. అది ఆటైనా, పాడే పాటైనా, నడిచే బాటైనా, ఉన్న చోటైనా
పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కల ఉంటుంది, అది నిజములే. ఎదుటోళ్ళను తక్కువ అంచనేసితే ఎన్నటికీ ఎదగలేములే. ఎందుకంటే ప్రతి మనిషిలో ఎవరిని గదిలిచిన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క చరిత్ర ఉంటుంది, ఎవరికి తగ్గట్టు ఆ నైపుణ్యం ఉంటుంది. నిజంగానే చాలా అద్భుతమైనటువంటి పాటలు. ఎందుకంటే మీ రచయితలు, మీ యొక్క ఉద్యమ ప్రస్థానం, మీ యొక్క సామాజిక ప్రస్థానం ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతం. అన్నను ఇంకా అడిగితే పొద్దుందాకా అడిగినా కూడా అనేక రకాల పాటలు రాసిండు, పాడుతూనే ఉంటాడు. కానీ మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి ఇంకా అద్భుతమైనటువంటి పాటలు మరిన్ని ముందు అన్నయ్యతోటి పాడించుకుందాం. మరి సమయం అయిపోయింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. అందుకే ఇవాళ జానపదాల సింగిడి జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ మరి మట్టి పాటకు మళ్ళొక్క వారం మంచి అద్భుతమైనటువంటి గాయకుని మీ అందరికీ పరిచయం చేస్తా. మరి అంతవరకు అందరు కూడా చూస్తూనే ఉండుండ్రి జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్. టాటా, బాయ్ బాయ్.